Hi everyone, how are you all? Welcome to our Math Strong Foundation Training Program. Today's topic is addition and subtraction of decimal fractions. ఏంటది addition and subtraction of decimal fractions. ఇక్కడ మనం decimal fractionsని ఎడిషన్ చేయడం సబ్ట్రాక్షన్ చేయడం కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. ఇక్కడ వీటిని ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ. ఓకేనా ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రాబ్లంలో మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. చూడండి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, ఎప్పట్లాగానే నార్మల్ని మీరు ఎడిషన్ చేసుకుంటూ పోండి. కాకపోతే ఒక కండిషన్ ఫాలో అవ్వండి. చూడండి, డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్, అదేవిధంగా వన్స్ ప్లేస్ కింద వన్స్ ప్లేస్. ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ ఉంది కదా, అవి మ్యాచ్ అయ్యేలా ఒకే కాలంలో వచ్చేలాగా రాసుకోండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఇది సెకండ్ డిజిట్, ఇక్కడ సెకండ్ డిజిట్, అవి ఒకటే కాలంలో మ్యాచ్ అయ్యే విధంగా రాసుకోండి. అంతే, అది ఒకటే చేయాలి మీరు, అంతే, ఏమీ లేదు. చూడండి, 3 + 2 5, 3 + 2 5, ఇది 5, ఇది పాయింట్ కింద పాయింట్, అండ్ ఇది 7. ఓకే, అయిపోయింది. ఈ ప్రాబ్లం తీసుకుంటే ఈ ప్రాబ్లంలో ఏంటంటే చూడండి, 12.3 ఉంది, ఇక్కడేమో 4.254 ఉంది. అక్కడ అంటే ఇక్కడ 1 డిజిటే ఉంది పాయింట్ తర్వాత, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పైన 2 డిజిట్స్ ఉన్నాయి. అలా ఉన్నప్పుడే ఏం చేయాలంటే చూడండి, ఒకసారి చూడండి, పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్, పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్, పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ మ్యాచ్ అయ్యే విధంగా ఒకటే కాలంలో రాసుకోండి. ఆ తర్వాత సెకండ్ డిజిట్ కింద సెకండ్ డిజిట్ రాసుకోండి. ఇక్కడ ఏమి లేకపోతే 0 పెట్టుకోండి. ఇప్పుడు థర్డ్ డిజిట్ చూస్తే థర్డ్ డిజిట్ కింద థర్డ్ డిజిట్ రాయాలి, లేదు కాబట్టి 0 పెట్టుకోండి. ఇక్కడ లేదు కాబట్టి 0 పెట్టుకోండి. ఇప్పుడు ఎప్పట్లానే ఎడిషన్ చేసుకోండి, ఏం లేదు. ఇక చూడండి, 4, చూడండి, 5 + 2 7, ఇది 6, పాయింట్ కింద పాయింట్, దాని తర్వాత చూడండి 3 + 4 7, 7 + 2 9, దాని తర్వాత 1కి 1. ఈ విధంగా ఎడిషన్ చేశారు, ఏం తేడా లేదు. రైట్ నాన్న. ఓకే, నెక్స్ట్ ఇంకా సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూడండి. సబ్ట్రాక్షన్ ఎలా చేయాలంటే చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, సేమ్ డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత సేమ్ డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ సేమ్ డిజిట్స్ ఉన్నాయి, ఏం తేడా లేదు. ఇక మరి సబ్ట్రాక్షన్ చేద్దాం, ఎప్పట్లాగానే చేద్దాం. ఓకేనా, రాయడం మాత్రం రాసుకునేటప్పుడే కరెక్ట్గా రాసుకోవాలి. ఎలా అంటే చూడండి, 1 ప్లేస్ కింద 1 ప్లేస్, 10 ప్లేస్ కింద 10 ప్లేస్. ఇక్కడ పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ ఒకే కాలంలో రాసుకోవాలి, పాయింట్ తర్వాత సెకండ్ డిజిట్ సేమ్ కాలంలో రాసుకోవాలి. ఇక సబ్ట్రాక్షన్ చేద్దాం. 4 - 2 2, తర్వాత 6, ఇక్కడ బారోయింగ్ తీసుకోవాలి. 16 - 7 9. ఓకే, పాయింట్ కింద పాయింట్. ఓకే, ఇక్కడ బారోయింగ్ అయిపోయింది, బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది. 4 - 4 0, ఇక్కడ 1 ఉంటుంది. ఈ విధంగా ఇది ఆన్సర్ అన్నమాట. రైట్, ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ 4th ప్రాబ్లం తీసుకుంటే చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5.6 ఉంది, అంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే డెసిమల్ పాయింట్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా ఉండేట్టు చేసుకోవాలి. లేకపోతే ఇంకా ఇక్కడ చేసాను చూస్తారా, ఇక్కడ చూడండి ఈక్వల్గా లేవు, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇవి ఏం చేసాము, బై కీపింగ్ 0 వీఆర్ మేకింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ డెసిమల్ పార్ట్ అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, జీరోస్ పెట్టుకొని, ఆ జీరోస్ పెట్టుకున్న తర్వాత అక్కడ డెసిమల్ పార్ట్లో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చేలా చేసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దాము, ఇక్కడ జీరోస్ పెట్టుకొని మనం ఏం చేద్దాం, డెసిమల్ పార్ట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చేలా చేసాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకోండి. చూడండి, 10 - బారోయింగ్ తీసుకుంటాం, 10 - 5 5, తర్వాత మళ్ళీ బారోయింగ్, ఇక్కడ 9 ఉంటుంది, 9 - 2 7, తర్వాత ఇక్కడ బారోయింగ్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి 5 - 1 4. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ బారోయింగ్ అవసరం లేదు కాబట్టి ఓకే, ఇక 5 - 3 = 2 అనమాట. ఇక్కడ పాయింట్ కింద పాయింట్ పెట్టుకోండి, ఇక్కడ పాయింట్ చూస్తారా, పాయింట్ కింద పాయింట్ పెట్టుకోవాలి, ఆ విధంగా అనమాట. రైట్, ఓకే, పాయింట్ కింద పాయింట్ వచ్చేలా పెట్టుకున్నాం. ఇది మన ఆన్సర్ అనమాట. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మన మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బుక్ ఓపెన్ అయింది. ఈ బుక్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్ నాన్న, ఇప్పుడు ఎలా చేద్దాం, ఇక్కడ నుంచి ఎడిషన్ చేద్దాం. 2 + 4 చూడండి, 2 + 4 6 ఎడిషన్ చేసి ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ ఇక్కడ తగులుతుందో మీకు, అక్కడ డెసిమల్ పాయింట్ పెట్టేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ 2 + 6 ఏమవుతుంది, 8 అవుతుంది. 4 + 3 7 అవుతుంది. ఈ విధంగా అనమాట. రైట్, 8th ప్రాబ్లం చేద్దాం. 8th ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం 1.01 ప్లస్ 1.001 ఇప్పుడు ఎడిషన్ చేసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే మీకు ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, అన్నిటికంటే ఎక్కువ డిజిట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి కదా. కాబట్టి అన్నింటిలో కూడా 5 డిజిట్స్ ఉండేలా మనం చేసుకుందాం. చూడండి, 1 2 3 4 5 కదా. ఇక్కడ చూడండి 1 2 3 4 ఉంది, ఒకటి తక్కువ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే డెసిమల్ పార్ట్లో రైట్ సైడ్ లాస్ట్లో ఇలా ఎన్ని జీరోస్ పెట్టుకున్నా సరే అది వ్యాలిడ్ కాదనమాట. కాబట్టి ఎన్ని జీరోస్ అయినా ఫ్రీగా మనం పెట్టుకోవచ్చు. ఓకే, వాల్యూ మారదనమాట. ఓకేనా, ఇటు చూడండి, ఈ లాస్ట్ డిజిట్ 1 ఉంది కదా, దాని పక్కన ఎన్ని జీరోస్ పెట్టుకోవచ్చు. మీరు ఎన్ని జీరోస్ పెట్టుకున్నా దాని వాల్యూ మాత్రం అదే ఉంటుంది, వాల్యూ మారదు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ జీరోస్ మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు. రైట్, ఓకే, అది తీసేస్తాం, నాకు అవసరం లేదు, అవసరమైన మాత్రం పెట్టుకున్నాం. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ
ఇంకా 2 జీరోస్ అవసరం పెట్టుకోండి. అట్లా జస్ట్ ఇక్కడ ఇంకా 3 జీరోస్ అవసరం పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి డెసిమల్ పార్ట్లో అన్ని డిజిట్స్ సేమ్ ఉన్నాయి. ఇలా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం చూడండి యాడ్ చేస్తున్నా 1, తర్వాత ఇక్కడ యాడ్ చేస్తే 1, ఇక్కడ యాడ్ చేసి ఈ కాలం యాడ్ చేస్తే 1, ఈ కాలం యాడ్ చేస్తే 1, ఈ కాలం యాడ్ చేస్తే 0, పాయింట్ కింద పాయింట్ ఎగ్జాక్ట్ పాయింట్ మెయింటైన్ చేయాలి. ఇదే కాలంలో పాయింట్ ఉండాలి. తర్వాత ఇవి యాడ్ చేయండి 1 + 1 + 1 + 4. ఈ విధంగా దిస్ అవర్ ఆన్సర్. ఈ విధంగా ఓకేనా. ఇప్పుడు మనం 5th ప్రాబ్లం చేద్దాం. రైట్, ఈ 5th ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి. ఇక్కడ ముందుగా ఒక బ్రాకెట్ వచ్చింది. ఆ బ్రాకెట్ రిమూవ్ చేస్తాం. ఆ బ్రాకెట్ రిమూవ్ చేసిన తర్వాత ఇది నెగిటివ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఒక నెగిటివ్ నెంబర్, ఇక్కడ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది. ఆ నెగిటివ్ నెంబర్స్ ముందు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ముందుగా యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా అనమాట. రైట్, ఆ తర్వాత ఫైనల్లో మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. రైట్, ఓకే. ముందుగా ఇక్కడ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. బ్రాకెట్ రిమూవ్ చేస్తే -4.31 -26.78 ప్లస్ ఇక్కడ ఇలానే రాద్దాము. నెక్స్ట్ స్టెప్లో మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేద్దాం. రైట్ నాన్న. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఇక్కడ ఈ 2 కూడా ఏంటివి నెగిటివ్ నెంబర్స్, ఈ 2 ఏంటి పాజిటివ్ నెంబర్స్. కాబట్టి ఇవి సపరేట్గా మనం ఎడిషన్ చేసుకుందాం. రైట్, ఈ సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎడిషన్ చేసుకోవాలి, ఇక్కడ సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేసుకోవాలి. ఓకే నాన్న, ఈ పార్ట్ మనం సపరేట్గా ఎడిషన్ చేసుకుందాం. 4.31. రైట్, ఓకే. ఇక్కడ ఉంది 26. ఈ 3 కింద 7 వచ్చేలా కరెక్ట్గా రాసుకోవాలి. ఈ 1 కింద చూడండి 26.78 కదా, ఎగ్జాక్ట్గా 1 కింద 8 వచ్చేలా రాసుకోవాలి. ఇప్పుడు ఎడిషన్ చేద్దాం. 8 + 1 9, 7 + 3 10, తర్వాత పాయింట్ చూడండి ఎగ్జాక్ట్ పాయింట్ మెయింటైన్ చేయాలి. 6 + 4 10 and 11. ఓకే రైట్. ఇప్పుడు 2 + 1 ఇక్కడ ఈ పార్ట్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ పార్ట్ చేద్దాం. ఇప్పుడు 1.19. ఓకే, పాయింట్ కింద పాయింట్ ఎగ్జాక్ట్ మెయింటైన్ చేయాలి. చూడండి పాయింట్ కింద పాయింట్ మెయింటైన్ చేయాలి. డెసిమల్ పాయింట్ కింద చూడండి ఫస్ట్ డిజిట్ కింద 0 and 2 ఇలా. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి 1 0 ఎక్స్ట్రా పెట్టుకోండి సరిపోతుంది. ఓకే, ఎన్ని జీరోస్ అని ఇక్కడ పెట్టుకోవచ్చు కాబట్టి. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఎడిషన్ చేద్దాం. 0 + 2 and 9 + 0 and 1 + 1 2, పాయింట్ ఎగ్జాక్ట్ పాయింట్ తర్వాత పాయింట్ కింద పాయింట్ and 1 + 1 2 and 3. ఓకే, ఈ విధంగా బిగ్గర్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇది బిగ్గర్ 1 కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అంటే 31.09. చూడండి ఈ పాయింట్ కింద పాయింట్ ఎగ్జాక్ట్ మెయింటైన్ చేయాలి. పాయింట్ కింద పాయింట్ మెయింటైన్ చేసేయండి. ఈ ఫస్ట్ డిజిట్ కింద ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, ఆ విధంగా. ఇప్పుడు 0.9 ఇక్కడ ఒక 0 ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనా, ఈ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి? 0 పెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 - 0 2 వస్తుంది. ఆ తర్వాత 9 - 0 0. ఇక్కడ 2 ఇక్కడ మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం మనం. ఓకే, 2 - 0 2. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ పెట్టుకోండి. ఓకే, పాయింట్ ఓకే. ఇక 2 - 1 1. ఇక 3 - 3 0 అనమాట. ఓకే, ఇప్పుడు ఇది మనకి సబ్ట్రాక్ట్ చేయంగా రిజల్ట్ వచ్చింది. కాబట్టి బిగ్గర్ 1కి ఏ సింబల్ ఉంది చూడండి, బిగ్గర్ 1కి ప్లస్ సింబలే ఉంది కాబట్టి మనకు ఆన్సర్ కూడా ప్లస్ సింబలే వస్తుంది అన్నమాట. రైట్, ఓకే. ఇప్పుడు మనం ఇక మళ్ళీ రాసుకోవాలనుకుంటే చూడండి ఏం రాసుకోవచ్చు. ఇది దీని రిజల్ట్ ఏమొచ్చింది మనకి 31.09 వచ్చింది. కాదు మైనస్ సింబల్. దీని రిజల్ట్ ఏమొచ్చింది 32.292 వచ్చింది. ఇప్పుడు మనకి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చింది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేసాం ఆల్రెడీ. చేసిన తర్వాత ఏమొచ్చింది 0.01 వచ్చింది కానీ 1 రాద్దాం. 1.202 వచ్చి ఈ విధంగా ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఇక మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేసేసి హోంవర్క్ వాట్సాప్కి షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సరే మీరు వాట్సాప్లో షేర్ చేయండి. నేను లైవ్ క్లాస్లో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకే నా నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. ఓకే నా అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీబడి, సీ యూ ఆల్.